ఖరీఫ్ లో రైతులు సాగు చేసే పంటలకి ఈ క్రాప్ నమోదు చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ వరకు గడువు పొడిగించబడిందని మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి తెలిపారు. పండిన పంటకు మద్దతు ధరకు అమ్మాలన్నా, జీరో వడ్డీ రాయితీ పొందాలన్నా, ఉచిత పంట బీమా పొందాలన్నా, ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగినా ప్రభుత్వం అందించే పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రైతులు పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. పంట నమోదు తేదీని పొడిగించుకునేందుకు రైతులు, కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పంట నమోదు కార్యక్రమం బంగళూరు మండలంలో గత 45 రోజుల నుంచి చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పంట నమోదు అనేది చేయించుకోవటం వల్ల మనకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే అధిక వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ పంట నష్టం జరిగినా, అదేవిధంగా పండించిన పంటను మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నా, అదేవిధంగా 0 వడ్డీ రాయితీ పొందాలన్నా మరియు ఉచిత పంటల బీమా పొందాలన్నా కూడా తప్పనిసరిగా పంట నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ నెల 23వ తారీఖు లోపు సాగు చేసినటువంటి అన్ని పంటలు పంట నమోదు చేయించుకోవటం, అదేవిధంగా ఈకేవైసీ కూడా రైతు సేవా కేంద్ర సిబ్బందిని కలిసి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 25 నుండి 27 వరకు సోషల్ ఆడిట్ వరకు మన లిస్టులు అనేవి ఏదైతే పంట నమోదు చేస్తారో ఆ లిస్టులు డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సోషల్ ఆడిట్ అదేవిధంగా గ్రీవెన్స్ రీడ్రెస్ వచ్చేసరికి ఈ నెల 28 నుండి 29 ఈ 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ లిస్టు మనకి 30వ తారీఖు ఎవరెవరికి ఈ క్రాప్ ఈకేవైసీ అయింది అనేది ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనకి ఇప్పటి వరకు 5,263 ఎకరాలు పంట సాగు చేయడం జరిగింది. అందులో 4,580 ఎకరాలు 1,626 మంది రైతులకి పంట నమోదు చేయడం జరిగింది. ఇంకా ఈకేవైసీకి వచ్చేసరికి 10,176 మంది